మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ గందరగోళంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపికకై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు కాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో నిరుపేదల పేర్లు లేవని అధికారులను నిలదీశారు. అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఈ సందర్భంగా పలువురు డిమాండ్ చేశారు. 4 గుంటలు ఇల్లు 500 సర్వే నంబర్లో 2 గుంటలు. బండ ప్రవీణ్ కొమ్రయ్య ఇల్లు 500 సర్వే నంబర్లో 11 గుంటలు. బండ యాదవ వెంకయ్య ఇల్లు ప్లస్ ఇల్లు స్థలాలు ఉండే 500 సర్వే నంబర్లో బండ మహేష్ నాగమల్లయ్య. ఏంది మీ బాధ? రాలేదా? మీకెవరికి లేదా ఇల్లు? ఏమిటి కోసం వచ్చినావు ఇక్కడ? ఏమంటున్నారు మరి? ఈరోజు గ్రామసభ అయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓన్లీ రాజకీయం కోసం రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళ అభ్యర్థులు నిలవడం కోసం ఈ యొక్క లిస్టు రాసినట్టుంది. ఎందుకంటే ఇలా చాలా మందికి ఇండ్ల పేర్ల లిస్టు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.